సో అడ్వకేట్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసినాము. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన రామ్ దాస్ ఉండో అతని బ్రదర్ మన దగ్గర ఉన్నాడు. సో ఆ సందర్భాలు మనం చూడొచ్చు. ఆ చిన్నారుల వెంట కూడా తిన ఇంట్లో పెట్టుకొని కూడా ఆ పిల్లల్ని చూసుకుంటున్నాడు కూడా మీ అందరికి తెలిసిందే. ఒకసారి మాట్లాడదాం. సో మీ బ్రదర్ చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనుకుంటున్నారు మీరు? మీకు ఏమనిపిస్తుంది? ఎలా చనిపోయాడు అంటే లోపల మాకు పొట్టిరా లేకపోతే ఆయన పడిండా అది మాకు అనుమానం ఉంది. అది వాస్తవం. అది మాకు సిసి ఫుటేజ్ అంటే నేను ఆ బాడీని అయితే నేను తీసుకెళ్తా. అది ఏమైనా ప్యూర్గా మాకు అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే ఆ బాడీని హ్యాండ్ వర్క్ చేసేది మా బాధ్యత. అంటే మీ అన్నకు కూడా ఏదో ఫిట్స్ వచ్చింది అంటే లైక్ పై నుంచి కింద పడ్డాడు అంటూ కూడా అడ్వకేట్ మనతో చెప్తున్న వార్త. ఎందుకంటే మీ అడ్వకేటే లోపలికి వెళ్ళాడు కాబట్టి పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయాడు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో కింద పడితే ఫిట్స్ అనేది రాదు. సో అంటే మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెంచల్గూడ జైల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి తన కాళ్ళు చేతులు ఇరిగినాయి, ఫిట్స్ వచ్చిందంటూ కూడా అడ్వకేట్ మీరు పంపించిన అడ్వకేట్ కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఏ విధంగా చూడొచ్చు ఇది? మేము చూసినాం. ఈ నుంచి ఎట్లా పడిందో మాకు తెలియదు. ఈ నుంచి మాకు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నది, కానీ కొద్దిగంటే బ్లడ్ అనేది కారుతుంది. మేము కూడా ఆ రోజు కానిస్టేబుల్ కూడా అడిగినాం, సార్ ఎట్లా పడ్డాడు సార్ అంటే మాకు కూడా తెలియదు. ఆ కానిస్టేబుల్ అన్నారు మీరు అట్లా పడిండు, మాకు హ్యాండ్ వర్క్ ఇచ్చిరు, మేము తీసుకొచ్చినాము అని కానిస్టేబుల్ అన్నారు. సార్ ఏం చెప్పండి సార్ అంటే ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ దానికి ఎప్పుడు రాలేదు, ఫిట్స్ ఎట్లా వస్తుంది సార్ అంటే మాకు తెలియదు బాబు, వాళ్ళ లోపల ఏం జరిగిందో మాకు తెలియదు, మేము బయట ఉంటాం, మా వాళ్ళు ఈ కేసుని మేము తీసుకొచ్చినాం ఇక్కడికి, అది అడ్మిట్ చేసిరు, అంతవరకే మాకు తెలుసు అని అన్నారు. ఆ రోజు మీరు వెళ్ళిపోండి బాబు అని వచ్చి ఓకే. ఇప్పుడు మీ బ్రదర్ని ఎక్కడున్నాడు చనిపోయినా అని చెప్పి మీ అందరికీ వార్త. ఆ చిన్నారులకు తెలుసా వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ నానిక లేడు అని చెప్పి? చిన్నారులకు తెలిసిపోయింది. ఇప్పుడు తండలా వచ్చిరంట, చిన్నారులకు తెలిసిపోయింది. పాపలు ఏమన్నట్టు అంటే బాబాయ్ మీరు తీసుకొస్తారా, మా నాయనని తీసుకొస్తా. పాప చెప్తే బాబాయ్ని తీసుకొస్తారా అంటే లేదు పాప, మనం ఉన్నాము కదా, మనం ఏమైనా న్యాయం జరిగితే ఏమైనా మనకు నాయనతోటి ఏమైనా న్యాయం జరిగితే మనం తీసుకొస్తా, న్యాయం జరగకపోతే నేను తీసుకోరాను అని పాపతోటి నేను చెప్పిన. అంటే ఒక చిన్న పాప వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మా నాన్నని ఉరిదీయండి, మా నాన్నని ఉరిదీయండి అంటూ కూడా చిన్నారులు మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. ఆ చిన్నారు ఏమంటుంది? ఇప్పుడు హాస్టల్ ఉన్న చిన్న హాస్పిటల్లో ఉన్న చిన్న ఇప్పుడు హాస్పిటల్ ఆ రోజు వైరల్ చూడు, ఆమెనే మాట్లాడింది, నాయన చనిపోయిన అంట కదా బాబాయ్ నన్ను చెప్పిరు అంటే, ఇప్పుడు చెప్పిన అవును నాకు కూడా ఫోన్ చేసిరు, ఇప్పుడు బాబాయ్ నువ్వు తీసుకొస్తావా మా నాయన అంటే నేను తర్వాత సార్లతోటి మాట్లాడి ఏమేమి విశేషాలు అంటే తీసుకొచ్చి నేను బాడీని తీసుకొస్తే ప్రయత్నంలో ఉంటా, లేకుంటే ఇక్కడనే హ్యాండ్ ఓవర్ చేసేస్తా వాళ్ళకి అని మాట్లాడి. ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారని అనుకుంటున్నారా? ఇక్కడనే హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నా. ఏ విధంగా అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలని? ఇప్పుడు పాపలు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు మా తమ్ముడు లేడు, అమ్మ లేదు, అప్పటి వరకు భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను కూడా తీసుకొస్తేనే ఇంకా మన ఆయనతో భయపడతారేమో కానీ ఇక్కడనే చేసుకుంటాను నేను కూడా అనుకుంటున్నా. ఆ రోజు కూడా నాకు 34,000 ఖర్చులు అయింది. ఇప్పుడు దీని ద్వారా ఏం నాకు లాభం లేదు. నాకు కూడా 2 ఆడపిల్లలు, ఇప్పుడు పిల్లలని పోషించాలా, నా భార్యని పోషించాలా, వీళ్ళని పోషించాలా, ఇప్పుడు ఖర్చు పెట్టాలా, నాకు ఏంది? నేను ఒక్కడిని ఇప్పుడు 8 మంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు నేను ఒక్కడిని. ఇప్పుడు నాకు కూడా ఎటువంటి నాకు సాయం ఎవరితో ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా సాయం రాలేదు. నాకు నా సొంత డబ్బుల నుంచే ఖర్చు పెడుతున్నా. ఏమైనా ఆదాయం ఉంటే కూడా నేను పోతే ఏమైనా సమాచారం అనుకుంటున్నాను. ఏమైనా ద్వారా నేను ఆటో నడుపుతాను, నేను కూడా ఆటో రోజు 1,000 రూపాయలు, ఆ రోజు 1,000 రూపాయలు 3 ఆడపిల్లలను పోషిస్తున్నా. బయట ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపెడుతున్నా అమ్మాయికి. రోజు నేను ఇప్పుడు దగ్గరనే ఉంటాను. నాకు కూడా నేను కూడా బాధతోటి కూడా నేను లోపలనే తట్టుకోలేకపోతున్నా. అది చిన్న వయసులో అది ఎవరితోటి ఆదాయం కూడా లేదు, ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం లేదు. నేను కూడా సేమ్ రేటు కూడా నేను చెప్తున్నా, ఈ పిల్లల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. సో అంటే చూసే వ్యూవర్స్ మీరు అందరూ ఆలోచన చేయండి. సో తినొక్కడే ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆ చిన్నారులందరినీ కూడా ఇతనే కాపాడాల్సిన వ్యక్తి. సో చూసే వ్యూవర్స్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వ్యక్తి చిన్నారులందరినీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన వ్యక్తి. తల్లైనా తండ్రైనా అన్నీ, అమ్మాయినా నాన్నైనా అన్నీ తినే ముందు చూసుకోవాలి కాబట్టి సో చిన్నారి హాస్పిటల్ ఖర్చు కూడా తినే భరిస్తున్నాడు. తిన ఒక ఆటో డ్రైవర్ కాబట్టి సో చాలామంది ఎన్ఐరైలు కానీ మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వ్యక్తికి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి.
ఒక చిన్నారుల వాళ్ళ జీవితాన్ని వెలుగు నింపాలంటే మీ అందరి అవసరం, చాలా అవసరం. మీ అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఈ కుటుంబాన్ని మనం కాపాడదాం. నా నుంచి అయ్యే సాయం కూడా నేను చేస్తా, నా వ్యూవర్స్ నుంచి అయ్యే చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కుటుంబాన్ని మనం ఆదుకుందాం, ఈ కుటుంబానికి మనం తోడుగా నిలుద్దాం. సో ఎందుకంటే తిను ఆటో నడుపుతున్నాడు కాబట్టి, సో పొద్దున్న లేస్తే సాయంత్రం వస్తే ₹1, ₹2 రోజుకు ఒక 500 సంపాదిస్తాడేమో. మనందరము ఐకమత్యం అయ్యి ఆ చిన్నారులకి మరో జీవితాన్ని ఇద్దామని చెప్పి కూడా అనుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకు, ఇబ్బంది పడకు. ఈ జీపీఆర్ మీడియా కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా అందరి సమక్షంలో రేవంత్ రెడ్డి వరకు కూడా ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.